రండి ఇక్కడ రండి. మీరంటే సతాయించొద్దు పిల్లలు. ఒకరికొకరికి తీసేటప్పుడు మీరు ఫస్ట్ లైన్లో కూర్చోండి. మీరు లైన్ అయితే కూర్చోండి. ఇట్లా కూర్చోండి, ఇట్లా కూర్చోండి. నేను లైన్లో కూర్చోండి. మీరు కూర్చొని బ్యాగ్ అక్కడ పెట్టి కూర్చోవాలి. మోక్ష మీ చెల్లెలు ఎప్పుడు వచ్చేది? నువ్వు కూర్చో, నువ్వు కూర్చోండి. ఇగో ఇక్కడ చూడు మోక్ష, ఎన్నిసార్లు తీసిన ఇట్లా 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 నిలబడాలి. ఇట్లా మోక్షంతో పెద్దవైరా. కూర్చో మోక్ష, కూడా కొంచెం రెండు చేతులు ఇట్లా దగ్గర తీసుకో. అది కానీ అమ్మ గుండమ్మ కూడా బాగా అయింది. 93. ఇంకా కాలు మంచిగాని ఇంకా జరుగు పక్కకు. ఒకటే రోజు కూర్చో. అఫాన్ ఇక్కడ వచ్చి కూర్చోమని చెప్తే మంచి పిల్లలు పడుతుంది. ఎందుకు జరిగి ఎందుకు జరిగి కాళ్ళు కాళ్ళు ఇట్లా చక్క చెట్టు ఇంకా కొంచెం అట్లా. వెరీ గుడ్. అంతే. మోక్ష షాయాగడా శ్రీయాన్ని కూడా మస్తు పెద్దవైంది రా పిల్లలు. కూర్చోండి కూర్చోండి. నువ్వురా కాళ్ళు జరుగు చెల్లెలు మంచి బిడ్డ. ఇప్పటిదాకా షియర్ కానీ చిన్ననా అట్లాని ఇక్కడ నేను చూపిస్తాను. అట్లా కాదన్నా, అట్లా కాదు. ఇట్లా నువ్వు నిలబడి కాళ్ళు రాని బిడ్డ. దీనికి కానీ ఈ నల్లదానికి మెడమలాని జరుపు జరుపు. ఇక్కడ జరుపు. ఎందుకు జరుపునా ఇక్కడ ఇక్కడ జరుపునా. అరే పిల్లలు నువ్వు రామ్మా. చేతుల దగ్గరికి అనుకో. అట్లా మస్తు పెద్దగా ఉందిరా. హైమాన్ హైమాన్ నువ్వు కాళ్ళు ఇక్కడ కిందికి. వాళ్ళందరూ ఏం చేసినారు నీకు చూడనీకి నువ్వు ఒకలాగా చేస్తావు. ఇంకెవరున్నారు? అఫాన్ వెనక కాలాలి. వెనక 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 ఇంకా 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 దగ్గర కనుక ఇట్లా
పొడుగున్నామ్మా. కూర్చోండి కూర్చోండినా, మనం రాయం చెప్పుకుందాం. కూర్చోండి. ఏమైందనా? అరే ఎంత తగ్గించి నువ్వు చెప్తున్నావు చెప్పు సార్ చెప్పు. ఇప్పుడు షియా ఎంత మంచిగా చెప్తా చూడండి బుక్ లో చూసి. షియా నువ్వు చెప్తావా నాన్న? ఎందుకు నాన్న? పెడతా నేను ముక్కులు పెడతా. నువ్వు చూసి నువ్వు రామ్మా, నువ్వు రా కొంచెం. షియా నువ్వు కూడా మస్తు చాక్లెట్ కూడా. నువ్వు నువ్వు కూర్చోడు. ఈ చిన్న పాప కూర్చుంటారు, నువ్వు కూడా కింది కూర్చోరు నాన్న. కిందికి కూర్చొని ఎంత మంచిది. నువ్వు కూడా జరుగు కొంచెం. ఇగో ఈ పాప చూడండి ఎట్లా చెప్తుందో. అన్నీ వస్తాయా? ఈ చిన్న పాప ఎట్లా చెప్తుంది చూడండి. మంచి కూర్చున్నా శ్రియా, మంచి కూర్చున్నా. ఇప్పుడు చెప్పున్నా నేను ఏమేమి ఉన్నాయో బుక్ లో. ఇదేంటి? గట్టిగా చెప్పాలి. ఏంటి పిల్లలు? యాపిల్. ఇక్కడ ఏముంది? ఏంటి ఇది? ఇది సి ఫర్ ఏంటి? సియా డి ఫర్ డాగ్, డక్. ఈ ఫర్ మంచి చూడు అట్లా కూర్చోవాలి. క్రాఫ్ట్ మంచిగా అనుకో, అట్లా కూర్చోవద్దు. ఇది సాధనే కదా. మీరు కొంచెం ఎక్కువ జరగండి పిల్లలు. ఫస్ట్ ఎవరు మంచిగా చెప్తారో వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తాను నేనైతే. ఇక్కడ చూడు, బ్యాక్ సైడ్ చూడాలి, నన్ను చూడాలి. ఇక్కడ నేను ఏమేమి చూపిస్తున్నా అది పేరు చెప్పాలి. ఇదేంటిది? అల్లర్ మౌత్ ఫింగర్ వేయండి. మౌత్ ఫింగర్ వేయండి. ఇక్కడ షీ అండ్ షీ ఏం చెప్తుందో మీరు వినండి. ఇదేందమ్మా? ఇదేంటిది? బాల్. ఇదేంటిది? క్యాట్. ఇదేంటిది? డక్. ఇదేంటిది? ఎలిఫెంట్. ఇదేంటిది? ఇదేంటిది? బోట్. ఇదేంటిది? వెరీ గుడ్. ఇదేంటిది? నువ్వు జరగకుండామా ఇలా చెప్పిన తర్వాత మీరే చెప్పాలి. ఇదేంటిది? జగ్గు. ఇదేంటిది? కంగార్. ఇదేంటిది? 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 నెక్స్ట్. ఇదేంటిది? ఆరెంజ్. ఇదేంటిది? ప్యారోట్. ఇదేంటిది? క్వీన్. ఇదేంటిది? రాబిట్.
umbrella. B for bat. W for watch. X for X-ray. Y for yak. Z for zebra. ఇవన్నీ ఇవన్నీ ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు? అబ్బా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ABCDEFGHIJKLMN వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. క్లాస్ కొట్టండి. నిన్న ఆదివారం ఏం చేసిండ్రు మరి మీరు? ఏం చేసిండ్రు ఇంటి దగ్గర? మీ అక్క ఇంటికాడ నేను రాసుకోని అంటదా? నువ్వు షియా ఇంటి దగ్గర నిన్న ఏం రాసుకున్నావు? ఏం రాసినావు? యాపిల్ రాసినావా? నువ్వేం రాసినావు? ఎప్పుడు తింటారే కృష్ణ? నువ్వు క్యారెట్. నువ్వు నువ్వు సరే ఒకసారి చూడండి. ఇగో ఇంత అంటే తక్కువ ఎక్కువ పొట్టి పొడుగు చిన్నది పెద్దది లావు సన్నం బయట లోపల. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? బయట ఉన్నామా లోపల ఉన్నామా? సరే 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 మనం బయట ఉన్నామా ఇప్పుడు లోపల ఉన్నామా? మరి ఇప్పుడు కింద ఉన్నామా? ఏమైనా మ్యాట్ వేసుకున్నావా? ఇప్పుడు బుక్స్ ఎక్కడ ఉన్నాయి? పైననా కిందనా? బుక్స్ ఎక్కడ ఉన్నాయి? పైన. వెరీ గుడ్. వద్దు కూర్చో కూర్చో. పిల్లలు రండి రండి పిల్లలు. రంగు రంగుల బుడగలు. ఎరుపు పసుపు నీలం పచ్చ. అందులో ఒకటి కొనండి. చెప్పాలి కదా. ఇక మీరు ఇచ్చినవి తీసుకోవాలి. చెప్పేది చెప్పాలి. పేపర్ ఇచ్చి రమ్మన్నారు. ఎరుపు పసుపు నీలం పచ్చ. చెప్పండి మళ్ళీ ఒకసారి. రండి రండి పిల్లలు. రంగు రంగుల బుడగలు. ఎరుపు పసుపు నీలం పచ్చ. అందులో ఒకటి కొనండి. కొంటారా మరి? ఇంకా ఏం లేదు. మొన్న
అవసరం లేదు. నేను అడిగినప్పుడు ఎప్పుడన్నా ఉండదు, మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటారు. సరేనా? మళ్ళీ వస్తారు మా దగ్గరికి మీరు. మళ్ళీ ఎందుకు వస్తాం? చూస్తున్నావు కదా ఇంకా ఏడ వస్తారని బాగా వచ్చినావు. ఎందుకంటే కూర్చో. ఇంకా కొన్న తీసుకుపోయి ఇమ్మన్నాడు. ఇక ప్రమాణం పోతే వస్తుందని మంచిగున్నది. సిగ్నేచర్ చేద్దాం. ఒప్పుదు బాగా తక్కువ అండి. కూర్చొని కిందికి రండి మీరు ఫస్ట్. ఇస్తున్నారు. ఇంకో ఇచ్చిపోయింది ఇప్పటిదాకా. ఇంకో నేను మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం పంపించేసి అప్పుడు మధ్యాహ్నం నుంచి నేను ఇంట్లో కాడికి తాళాలు వేసుకొని పోతున్నారు. ఇంటికి వస్తే చెండ కాడికి పోతున్నారు కదా. ఈడ కూడా చేయాలి, చేయాలి. ఈడ పిల్లలకు చెప్పాలి. 2 గంటల నుంచి మమ్మల్ని అట్లనే తెచ్చేటోళ్ళు. ఎందుకంటే చెండ కాడికి పోయేటోళ్ళు తెచ్చిస్తున్నారు. ఇంటికాడ ఉండేటోళ్ళు రావట్లేదు. వాళ్ళ ఇంటికి పోతాం. ఇప్పుడు ఇంటికాడ ఉండి మళ్ళీ ఇంట్లో కాడ తాళం వేస్తే మళ్ళీ ఒక్కింటికి 4 సార్లు పోగడైతుంది. అట్లానే ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నారు వాళ్ళు. నేను ఇక ఇక్కడ ఇంటి అవి అవుతున్నాయి కదా, కొంచెం పిల్లలు అన్నపోతున్నారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళ అన్నోళ్ళ దగ్గర కూర్చుంటున్నారు. జనరల్ జనాలు ఇంటనే ఉంటుంది. వచ్చే నుంచి అన్న బుక్స్ పెట్టుకొని చెప్పాలి. ఇంకా ఈ పిల్లలు అందులో పోతే లొల్లి చేస్తారని సార్ వాళ్ళు రాని ఇచ్చేస్తున్నారు. అందుకే ఇంట్లోనే కూర్చుని రాస్తున్నా. అందులో అందరికి ఇళ్ళనే ఉంటారు. కానీ ఆ పిల్లలు ఇక అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు ఇళ్ళ కళ్ళకు. ఇక వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరనే కూర్చున్నారు. 5 మంది పిల్లలు. లేకపోతే నుంచి మనమరాలు క్లాస్ పెద్ద మనమరాలు పాపలే ఇక్కడ నువ్వు దాన్ని తీసుకొని పెట్టుకుంటే అన్నం తినేటప్పుడు ఏం తింటావు? పెట్టు ఇట్లా పెట్టేసుకో. ఇప్పుడు అన్నం తిన్నారా పిల్లల దగ్గర ఆమె మనమరాలే. ఇద్దరు ఆడపిల్లలేనా? ఎందుకు తీసుకుంటున్నావు? ఇక్కడ రాసి వచ్చి ఇక్కడ రానా కుర్చీ మీద కూర్చుందిరా. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? మీ చెల్లి పట్టుకొని ఏం చేస్తున్నావు? పట్టుకుంటుందంట. ఆమె కొంచెం సేపు పట్టుకుంటున్నాను. నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో.
అయ్యో ఇవే వాళ్ళు ఇదే ఆట వాళ్ళది కొంచెం చెప్పుడు మధ్యలో గ్యాప్ ఇక్కడ సైనస్ రా స్నేహ ఆ बोले ना मैं ఉండమ్మా ఎక్కడికక్కడికి ఎందుకు తిరుగుతున్నావు ఆ బ్యాగ్ చూడు ఇప్పటిదానికి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏడికి వచ్చినాయి అవి ఏమైంది అన్నం తినేటప్పుడు తీసుకో బ్యాగ్లో పెట్టుకో ఎందుకు పెట్టుకుంటావో అర్థం కాదు పట్టు ఇలా పెట్టేసి బ్యాగ్ ఇప్పకుండా తింటావా ఇప్పే తింటారు కదా మళ్ళీ మళ్ళీ వస్తున్నాను చెల్లెలు అడుగుతుంది నువ్వు మళ్ళీ లోపలికి వస్తా బయటకు వస్తా ఇదే పని అనేది మీరు పెద్ద ప్యాకెట్ తెప్పిస్తారు మీ నాన్నమ్మ దగ్గర మీ నాన్నమ్మ చూసాను నేను వచ్చి ఏడవకు మీరు అన్నం తినేటప్పుడు నీకు చెల్లి తిని పెడతా ఏడవకు ఏడవకు నేను తినొస్తున్నాను చెల్లెలు ఏం చేయదు ఇంకో పట్టుకుని చిన్న పాప ఏడవట్లేదు పెద్ద పాప ఏడుస్తుంది బ్యాగ్ మీద రత్నా ఆమె ముక్కుల బ్యాగ్ తీసుకుంటుందంటే మమ్మీ అని ఏడుస్తుంది అక్కడ వస్తుంది మమ్మీ ఇప్పుడు వస్తుంది ముక్కుల బ్యాగ్ కావాలంట